వీళ్ళిద్దరూ ఉన్నప్పుడేమో దూరం దూరంగా మాటలు లేకుండా బ్రతుకుతున్నారు. అందరి మధ్యకు వచ్చేసరికి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. భార్యాభర్తలు అయ్యుండి ఇలా నటిస్తూ బ్రతకడం ఏంటి? అసలేం చేస్తున్నారు వీళ్ళు? ఏంటే ఇప్పుడు నీ మొగుడెళ్ళి దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడా ఏంటి? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావడం లేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు భూమి. థ్యాంక్ యూ వెరీ మచ్ బావగారు. ఇంకా చూస్తావేంటి? ఆ వీడియోలు అవి ఉన్నాయిగా, వెంటనే తీసుకుపోయి నీ మొగుడికి చూపించు. తమ్ముణ్ణి ఎలా ఇబ్బంది పెడుతుందని తెలిస్తే నీ మొగుడే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అమ్మా తొందరపడుకో, కాసేపుండు. ఆనందపడుతున్నారు కదా, ఆనందపడి నీవు. కరెక్ట్ టైం చూసి వాళ్ళ ఆనందం పీక్స్లో ఉన్నప్పుడు మన దగ్గరున్న వీడియోని బయట పెడతాను. మొత్తానికి నా తమ్ముడు భూమికి పెద్ద బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చాడన్నమాట. కొత్తగా పెళ్ళైన జంట కదా, అలా ఉంటేనే బావుంటుంది. ఇలాంటి ముచ్చట్లన్నీ ఇప్పుడే కదమ్మా. 2-3 ఏళ్ల తర్వాత పిల్లలొస్తారు. ఇక వాళ్ల పుట్టినరోజులని, బారసాలలని ఆ ధ్యాసలో పడి వీళ్ల పుట్టినరోజు ఎప్పుడనేది కూడా మర్చిపోతారు. అంతెందుకు, మీ పుట్టినరోజులు గుర్తున్నాయి కానీ మా పుట్టినరోజులు మాకు గుర్తున్నాయా? అలాగే రేపు వాళ్ళు కూడాను. భూమికి ఇంకో సర్ప్రైజ్. ఏంటి? అటు చూడు. ప్రసాదు, ప్రసాదు, అసలు మీరెప్పుడొచ్చారు? మీరొచ్చిన విషయమే నాకు తెలీదు. అల్లుడి గారే రమ్మన్నారమ్మా. నీ పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇవ్వాలని మాధవ్ చెప్పాడు. మేము వస్తున్న విషయం అందుకే నీకు చెప్పలేదు. అమ్మా, నీ సంతోషం కోసం అల్లుడు ఇంతలా చేస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది భూమి. పదమ్మా, కేక్ కట్ చేద్దు గాని. రామ్మా. Happy birthday to you. 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 తీసుకోమ్మా, కట్ చేయి. Happy birthday to you. ఏంటో దీన్ని ఆలోచిస్తున్నావు? పన్నాకి పెట్టు. పెట్టు. మాధవ్, అమ్మాయి సిగ్గుపడుతోందిరా. నువ్వే కేక్ తినిపించు. హ్యాపీ బర్త్డే భూమి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ ప్రసాదు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వదినా. హ్యాపీ బర్త్డే. ఇంకా చూస్తావేంటి? ఆ వీడియోలేవో చూపించు. ఇప్పుడు కాదమ్మా, ఇంకెప్పుడే? ఉండమ్మా. అందరూ ఆనందంలో ఉన్నారు. బావేమో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. పుట్టినరోజు కదా, పోనీలే అని మాట్లాడని బావ కూడా మాట్లాడాడు. ఇప్పుడు మనం ఇవి చూపించినా పుట్టినరోజు కదా తిడితే బాగోదని ఆలోచించి దాన్ని క్షమించి వదిలేస్తారు. అందుకే ఇప్పుడు కాదు, ఇంకొకసారి దాని సంగతి చూద్దాం. సరేమ్మా, ఇక మేము బయలుదేరతాం. ఎక్కడికిప్పుడు వెళ్ళేది? భలే వాళ్ళే అర్ధరాత్రి వెళ్తారా? లేదన్నయ్య గారు, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, రేపు వెళ్ళొచ్చులేండి. లేదులే వదినా, ఇంటికి వెళ్తాం. అదేం కుదరదు, మీరుండాల్సిందే. వదిన బర్త్డేకి కేక్ కట్ చేస్తే అయిపోయిందా? రేపొద్దున వదినకి ఇష్టమైన వంటలన్నీ చేయించాలి. అందరం కలిసి విందు భోజనం చేయాలి. చాలా పనులున్నాయి. ఏ అన్నయ్య? అమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి హరిప్రసాద్ గారు, రేపు పొద్దునే వెళ్ళొచ్చుగా. ఇంతమంది చెప్పిన తర్వాత వెళ్ళడం బాగోదు. సరే, ఉంటానులే. థ్యాంక్స్ నాన్న. సరే సరే, రేపు ఉదయాన్నే అందరూ లేవాలి కదా. పదండి అందరూ. పదండి.